పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. కోల్కతా హత్యాచార ఘటనపై తమను టార్గెట్ చేయడంపై మండిపడ్డారు. ఉన్నావ్ ఘటన గుర్తులేదా అని ప్రశ్నించారు. ఆ ఘటనలో ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారని గుర్తు చేశారు. హత్రాస్లో దళిత మహిళపై దారుణం జరిగినప్పుడు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సగటున రోజుకు 90 అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని కేంద్రం ఏం చేస్తోందంటూ మమతా బెనర్జీ ప్రశ్నించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ క్రిమినల్ చట్ట సవరణ బిల్లును బెంగాల్ అసెంబ్లీలో ఆమోదించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు క్రిమినల్ చట్ట సవరణ బిల్లును బెంగాల్ అసెంబ్లీలో ఆమోదించారు. దీనికి అపోజిషన్ పార్టీ బీజేపీ కూడా మద్దతిచ్చింది. అయితే ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ పైన కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె దేశవ్యాప్తంగా ఓన్లీ ఒక పశ్చిమ బెంగాల్లోనే అత్యాచారాలు ఘటనలు జరుగుతున్నాయా, దేశవ్యాప్తంగా ఎక్కడ ఈ సంఘటనలు జరగనట్లేదన్నట్టు కూడా దేశం మొత్తం కూడా ప్రత్యేకంగా బీజేపీ ఆరోపిస్తున్నట్టు కూడా బీజేపీ పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉన్నావు సంఘటన గుర్తుందా? ఈ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు పాల్గొన్నారు. దానిపైన బీజేపీ ఎందుకు మాట్లాడదు? అలాగే ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో దళిత మహిళపై జరిగిన దారుణం పైన బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదు? కనీసం సాక్ష్యాలు కూడా పోస్ట్ మార్టం చేసేటందుకు కూడా వీలు కాని విధంగా సజీవ దహనం చేశారు. ఆ పోస్ట్ మార్టం బాడీని కూడా కనీసం బాధిత కుటుంబాలకు ఇవ్వలేదు. మరి బీజేపీ పార్టీ ఏం చేసింది ఉత్తరప్రదేశ్ లో అంటూ కూడా ఆమె ఫైర్ అయ్యారు. దేశంలో సగటున రోజుకి 90 అత్యాచారాల ఘటనలు జరుగుతున్నాయి. అలాగే దుగ్రా, ఆగ్రా, ఉత్తరాఖండ్, ఒడిశాలలో అలాగే మహారాష్ట్రలో కూడా డెలిబరేట్ గా కూడా బీజేపీ ప్రభుత్వాల పైన ప్రతీకారాలకు పాల్పడుతోంది. అస్సాంలో సామూహిక అత్యాచారం జరిగితే అస్సాం ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఎన్కౌంటర్ లో మరణించిన వారిని ఇప్పటి వరకు కూడా కనీసం వారిని ఎందుకు ఎన్కౌంటర్ చేశారు, దేని అనే పరిస్థితి కూడా ప్రభుత్వానికి పట్టినట్టు లేదు. ఇది మొత్తం అసలు బీజేపీ వ్యవహారం అంతా అసహ్యంగా ఉంది అంటూ కూడా ఆమె తీవ్ర పరుష పదజాలంతో ఒక్కసారిగా కూడా బీజేపీ పార్టీ పైన ఫైర్ అయ్యారు. ఇది జాతీయ మొత్తం దేశానికి జరుగుతున్న అవమానం అంటూ కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే రాజా రామ్మోహన్ రాయ్ సతీ సంగమనానికి వ్యతిరేకంగా మాట్లాడి చట్టాన్ని ఆమోదించినప్పుడు అతనిని కొట్టారు, తల నరికారు. అలాంటప్పుడు కూడా దేశంలో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉంది. దేశంలో అత్యాచార కేసుల్లో శిక్షలు విధించిన ఉదాహరణలు చాలా తక్కువ. 56% కేసుల్లో మాత్రమే ఛార్జ్ షీట్ దాఖలు చేయగలిగారు. నేను ప్రధానమంత్రికి 2 సార్లు లేఖ రాశాను, ఇప్పటి వరకు కూడా సమాధానం చెప్పలేదు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి బదులిచ్చారు. అలాగే బిఎన్ఎస్ఎస్ సమయంలో చర్చల తర్వాత ఈ బిల్లును ఆమోదించాలని హోంమంత్రిని పదే అభ్యర్థించారు. కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపైన ఇంతవరకు కనీసం రెస్పాండ్ అవ్వలేదు కదా, ఇది జరగలేదు అని కూడా ఆమె ఫైర్ అయ్యారు. గుర్తుంచుకోండి, ఈ రోజు పశ్చిమ బెంగాల్ పరువు తీస్తున్న వారు రేపు మీకు కూడా అలాగే జరుగుతోంది అంటూ కూడా ఇండైరెక్ట్ గా బీజేపీ పైన ఆమె కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. మీరు నా పరువు తీసిన విధంగా రేపు ప్రధానికి వ్యతిరేకంగా మేము ఈ మాట అనడం లేదు. మీ ముఖ్యమంత్రుల పైన పార్టీ నేతలు ఇలా చేస్తే బాధ కలగదా మీకు అంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం చేసిన వ్యక్తి 7 నెలలలో జైలు నుండి విడుదలయ్యారు. తర్వాత మాల ధరించాడు. ఆయన ఉన్నావులో జరిగిన ఈ ఘటన నేరస్తుడే అంటూ కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం రామ్ రహీం అనే వ్యక్తి మరోసారి మళ్లీ పెరోల్ పై విడుదలవుతున్నారు. ఇదంతా కూడా బీజేపీకి తెలియదా? బీజేపీలోని కేంద్ర ప్రభుత్వం పెద్దలకు తెలియదా? లేకపోతే ఉత్తరప్రదేశ్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి తెలియదా అంటూ కూడా ఆమె ఫైర్ అయిపోయారు. వినేష్ ఫోగట్ ని కూడా ఆమెను ఒక విక్టిమైజ్, ఒక బాధితురాలు చేశారు. లేదంటే ఆమె ఖచ్చితంగా బంగారు పథకం తీసుకొచ్చేది మొన్న జరిగిన ఒలింపిక్స్ లో అంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో 7 లక్షలు, గుజరాత్ లో 5 లక్షల అత్యాచార ఘటనలు జరిగాయి. దేశంలో ప్రతి 1,00,000 మంది మహిళలు అత్యాచారానికి గురవుతుండగా
బెంగాల్లో ఈ సంఖ్య చాలా ఎక్కువ అంటూ చూపిస్తున్నారంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు ఆర్థిక ఘటన నుండి దృష్టిని మరలించడానికి కావాలని కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటూ ఆమె ఫైర్ అయ్యారు. ముందుగా ఫస్ట్ ప్రధాని నరేంద్ర మోదీని రాజీనామా చేయమని చెప్పండి, అనంతరం నేను కూడా ఆలోచిస్తా అంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్ చట్టాన్ని సవరించవచ్చు, కానీ రాజ్యాంగం రాష్ట్రానికి హక్కునిచ్చింది, మనది ఫెడరల్ సిస్టమ్ అంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే BNSS యొక్క సెక్షన్ 72 అయితే దాన్ని 73కి కూడా కన్ఫైన్ మళ్ళీ దాన్ని చేస్తున్నారంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సమయంలో ఆమె మాట్లాడుతున్నప్పుడు కూడా బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా మమతా బెనర్జీని డిమాండ్ చేయాలని కూడా వాళ్ళందరూ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కసారిగా కూడా మమతా బెనర్జీ ఫైర్ అయిపోయి మొదలు మీ ప్రధానిని రాజీనామా చేయండి, తర్వాత నేను ఆలోచిస్తాను అని కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అత్యాచార ఘటనలో జరిగే శిక్షను మరింత కఠినం చేసేందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సవరణ చేస్తున్నాము. అత్యాచారం లేదా అనారోగ్యం సంభవించినట్లయితే దోషికి ఖచ్చితంగా కూడా మరణ శిక్ష విధించబడుతుంది అంటూ కూడా ఈ రోజు అసెంబ్లీలో ఒక క్రిమినల్ బిల్లుని కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఆమె మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ లో కూడా ఈ రోజు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కావాలని డెలిబరేట్ గా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా ఆమె ఫైర్ అయ్యారు. పదే కూడా ఉన్నావ్ ఘటనను మీకు గుర్తు లేదా అంటూ కూడా ఆమె ఫైర్ అయ్యారు. ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు దాంట్లో, మీరు మర్చిపోయారంటూ, అలాగే హత్రాస్ పైన కూడా పదే కూడా ఆమె ప్రస్తావించారు. కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదంటూ కూడా ఆమె ఫైర్ అయ్యారు. మొత్తానికి ఈ రోజైతే బెంగాల్లో ఒక క్రిమినల్ కఠినమైన చట్ట సవరణ బిల్లును అయితే అసెంబ్లీలో ఆమోదించారు. మరి చూడాలి రాబోయే రోజుల్లో స్టేట్ గవర్నమెంట్ డెఫినెట్ గా కూడా ఇప్పుడు సవరించిన బిల్లును ఏదైతే అసెంబ్లీలో ఆమోదించారో కఠినమైన ఈ శిక్షలు అవలంబిస్తారా లేదా అనేది కూడా రానున్న రోజుల్లో తేలనుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.